పునరుజ్జీవ శక్తిని మనం పొందుకున్నాం, పునరుద్ధరణ చేసి మనం ప్రకటిస్తున్నాం. సంఘంలో హృదయపూర్వకంగా ప్రభువులు ఆనందించాలి. ఇదే శక్తి గల వాక్యం ప్రచురైనప్పుడు ఆ శక్తితోని మనం దాన్ని స్వీకరించాలి. దేవుని మహిమ కలుగును గాక. సమయం చాలా కాలాతీతమైంది. 7 గంటలకు మెసేజ్ ఇవ్వాల్సిన సంఘ క్రమం ప్రకారం 7:16 నిమిషాలు అయింది. ఇదే మనం 8 గంటలకు ఆరాధన ముగించుకోవాలి. ఎంత సమయం వాక్యం బోధించాలో మీరు చెప్పండి. ఇదే వీటికి ఏదైనా ఎక్కువ సమయం నేను తీసుకోను. తొందరగానే నేను 7:50 నిమిషాలకి నేను ముగిస్తాను. 10 నిమిషాల తదుపరి సంఘ ప్రకటనలో పాలకుడు ముగింపు రాదు ఉంటుంది. వీటికి ఏదైనా సుజాత ప్రార్థించారు వాక్య నిమిత్తం నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందు కొనసాగుతాను. పరమంది ఆశ్రయించండి. సర్వశక్తిగా ఆధారకర్త, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, మీ బంగారు పాదం ఆచరిస్తున్నా తండ్రి. దీనిని అనుకునే నేను తండ్రి ఈ పాదస్థాన జీవనంలో నిలబడిందండి ప్రభా. నిశక్తి గల వాక్యం బోధించక తండ్రి ప్రభా నేను సదుపడుచుండగా ఒక నరుడు మాట్లాడితే ఎవరు కనుక తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీవు నాలో ఉండి తండ్రి ప్రభా నా నోటిని పూర్ణంగా చేసుకుని నీ దీవెన వాక్య సందేశం ఉన్నది లేదండి ప్రభా మా అందరి హృదయంలో ప్రవహింపచేయమని కృప చూపని కనిక్రమం చూపని వినగలట్టుగా ఆసక్తి వినగల చెవులను తండ్రి ప్రభా గ్రహించగల ఉదయం ప్రతి ఒక్కరికి దయచేయమని నా దడేశ్వర ప్రార్థించున్నా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పటికట్టి చెప్పలేదన్నా ఆమేన్. హల్లెలూయా. నోట్లోంచి మాట బయటికి రావట్లేదు దేవుని సంఘంలో దయచేసి మన్నించండి. ఇలాగట అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉండాలి దేవుడి సన్నిధిలో పిదారా. చాలా ఉత్సాహంగా దేవుడు మనకి ఇచ్చిన బంగారు తరుణం ఇది. ఈ 2 గంటల సమయం కూడా దేవుళ్ళు ఆనందించాలి. అపోస్తులు కూడా అన్నాడు దేవుళ్ళు ఆనందించే మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించడే. ఆమె సేవకులు చెప్తుంటే మీరు నోటి నుంచి మాట బయటకు రావట్లేదు. దేవుని కృపను అందరూ ఉపవాసం వచ్చి వండించినట్టు చాలా సంతోషం. ఆరాధనకు ఉపవాసం ఉంటాడు చాలా మంచిది, కానీ అందరూ తినొచ్చు. హల్లెలూయా. నేను మహిమ కలుగును గాక. బాబు ఎంత ఇలాగ అంటుంటారు అయినా పని ఏమి లేదు, వచ్చిన వాళ్ళందరూ నాకు లేదు అంటమే అని కలవద్దు. అది అలాగ ఉంటుండే మన పని మనం చేసుకుందాం అలాగే తెలియదు. దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉన్నా పిల్ల. హల్లెలూయా. దేవుని స్తోత్రం పిల్లలు. సంఘంలో చాలా ప్రార్థన అవసరం ఉన్నాయి, చాలా ప్రార్థన అవసరం ఉన్నాయి. బిడ్డల్ని విదేశాలు పంపి చదివించుకోవాలి కొంతమంది, విద్యను అభ్యసించి కుటుంబాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలి కొంతమంది, గర్భాలు కావాలి కొంతమంది, వివాహాలు కావాలి కొంతమంది. ఎన్నో 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 ప్రార్థన అవసరం ఉన్నాయి. సంఘానికి వచ్చి దేవుడి సన్నిధిలో ఆత్మపురుషులై దేవుడికి మొరపెడితే సావాసానికి వచ్చి సావాసానికి దూరంగా ఉంటారా? సంఘానికి మొక్కుబడిగా వచ్చామనే ఆదివారం వెళ్ళకపోతే సేవకులు బాధపడతాను ఎవరు వస్తున్నారా? అలా వస్తుంది ఎవరు రావు. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, అల్పుడు నన్ను ఏర్పరచుకుని దేవుడి సంఘాన్ని ఏర్పించాడు. సంఘ వ్యవస్థాపకుడిగా మాట చెప్తాను, ఇప్పుడు ఈ మాట నేను చెప్పలేదు. బలవంతంగా సంఘానికి రావాల్సిన లేదు, బలవంతంగా సావాసం రావట్లేదు. హృదయపూర్వకంగా దేవుడి సన్నిధికి రావాలి, హృదయపూర్వకంగా దేవుడి సన్నిధానికి రావాలి. ఏవో పనులను పెట్టుకుని మైండ్లని ఎక్కడో పెట్టుకుని వెళ్ళాలి కదా దేవుడి సన్నిధికి. ఏదో మొక్కుబడికి మొత్తం సంఘానికి వచ్చి ఉపయోగం లేదు. మీరే నేనైనా ఇక్కడ విడవబడతాం. విడవబడి దేవుడి సంతోషం కాదు, అందరూ ఎత్తబడేది ప్రభువుకి ఆనందం. హల్లెలూయా. ఏ సమయంలో చెప్పేది మాట చెప్తాడు, విడవబడి దేవుడికి సంతోషం కాదు, అందరూ ఎత్తబడే దేవుడికి సంతోషం. ఎక్కడికి ఎత్తపడాలి? ఆ పనులకు రాజ్యానికి. ఎన్నో అవసరాలు ఉన్నాయి, కన్నీటితో మొరపెడుతున్నాం. ఒక్క విషయం నాకు చాలా బాగా సంఘంలో చెప్తున్నాను కదా, దయించి దీన్ని వాకింగ్ వెళ్ళకుండా చెప్తున్నా. గ్రూప్లో ప్రకటన చేస్తున్నా కదా, ఒక సేవకుడు వార్షిక దినోత్సవం, వివాహ వార్షిక దినోత్సవం గ్రూప్లో పెట్టినప్పుడు బుధవారం ఉపవాసం పెట్టుకున్నప్పుడు అందరూ రావాలద్దా? డ్యూటీ నుండే ఓకే, డ్యూటీ నుండి రావాల్సిన పని లేదండి. డ్యూటీ లేకుండా ఇంటర్వ్యూ కూడా ఒక సేవకుని వచ్చి హృదయపూర్వకంగా కౌగులించుకుని కంగ్రాచులేషన్ చెప్పి సావాసంలో పాల్గొని ఎంత దయ. గ్రూప్ అందరూ పాల్గొన్నారా? గ్రూప్ అందరూ పాల్గొన్నారు. అమ్మ స్త్రీలు ఎవరు సుజాత గ్రూప్లో ఉన్నారు, జెంట్స్ గ్రూప్లో ఉన్నాయి, స్త్రీల గ్రూప్లో పెట్టాము. నువ్వు ప్రతిది కూడా గ్రూప్లు పాల్గొండి. ప్రతిదీ గ్రూపులో సంఘంలో జరిగే కార్యక్రమాలు కానీ ప్రతిదీ గ్రూపులో పెట్టడం జరుగుతుంది. సేవకులు దాన్ని పాల్గొండి. డ్యూటీ ఉండి రాలేదా?
ఎందుకు పిల్లలు బుధవారం ఉపవాసం కోరిక? మాకు పని పట్టలేదా? గృహం ఇచ్చి షాపులు వేసుకుని కూర్చుని మాకు పనులు ఉండవా? మీకైనా పనులు మాకు ఉండవా? పిల్లల పనులు ఒక్కసారి దయించి చాలా వేళ చెప్పిన మాటలు సేవకుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. శుక్రవారం పై క్లాస్ మాకు పనులు ఉండవా? మీకైనా పనులు ఒక్కసారి దయించి మా ఎలా కనికరించి చూపి ఒక్కసారి ఆలోచించండి. ప్రభు వేపించాం ప్రార్థన ఆలోచించండి. మనసుంటే మార్గం వల్ల ఆసక్తి ఉంటే రాలేమా? వ్యవసాయానికి వెళ్ళలేమా? ఎన్ని పనులలో ఒక దేవుడు అన్ని మారుతారు. ఏ పరిస్థితుల్లో దేవుడు తప్పించారు, సాహసాన్ని నడిపించారు. హల్లెలూయా. ప్రసంగ భాగంలోకి వెళ్ళిపోతాం మీద దీని మహిమ కలుగును గాక. దయించి ఎవరు మిస్ అవ్వద్దు. కడపల దినాల్లో ఉన్నాం. శుక్రవారం ఆరాధన కానీ బుధవారం ఆరాధన కానీ పనులుంటే దాన్ని విసులుబాటు చేసుకుని కనీసం వచ్చే ఒక గంటను దేవుడి సన్నిధిలో గడపడిపోయారు. ఆసక్తి కలిగి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదారా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి మీకోసం ఎదురు చూస్తున్నాం. మేము మీరు ఎవరు రాబోతు మాకు చాలా బాధ ఉంటుంది. అందరూ కలిసే కదా బిదారా, నిన్ను చేతులకు వెళ్తే కదా చెప్పడం. ఎంతకాలం ఇది? ఎంతకాలం పిల్లల సావాసంగా దూరంగా ఉండి సంఘానికి దూరం ఉండి టైం అయిపోతుంది వెళ్ళిపోతాం, 10 అయిపోతుంది వెళ్ళిపోతాం. మిగతాకి నిద్రలో ఉండవా? మిగతా ఆరోగ్యం కాదా? మీదే ఆరోగ్యం. హల్లెలూయా. చాలా నేను వ్యర్థం చెప్తున్న మాటలు దేవుడి సంఘంలో. ఇదారా మన కళ్ళు మూస్తే పర్లోక రాజ్యంలో ఉన్నారు. అది మనకి టార్గెట్. ఇదారా మన గోల్ అది. దేవుడు అమ్మాయి అపోస్తుల పౌలు కొత్త మందిగాను ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ భాగం. అపోస్తుల పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ భాగం. దేని గురించి చింతిప్పుడు కానీ ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాభావంతో మీ విన్నపమును దేవునికి ఎవరు తెలియజేయమ్మా? దేవునికి. ఏ విషయంలోనూ? ప్రతి విషయంలోనూ ఎలా తెలియజేయాలి? కృతజ్ఞతాభావంతో. క్రైస్తవుడు కృతజ్ఞతలై ఉండాలి. ఇచ్చిన ఉద్యోగం బట్టి, ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన సంతానం బట్టి, ఇచ్చిన ఆస్తుపాస్తులను బట్టి, ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఇచ్చిన సేవకులను బట్టి, ఇచ్చిన సేవా సమాజాన్ని బట్టి మేము కృతజ్ఞతలై ఉన్నాం. దేవుడు మీరు మాకు ఇచ్చినందుకు. యథార్థంగా చెప్పిన మాటలు ఇది. ఇటువంటి సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చిన మేము కృతజ్ఞతలై ఉన్నాం పిల్లలు. మీరు కూడా కృతజ్ఞతలై ఉండాలి. మీరు కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి పిల్లలు. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ ఆర్కెస్ట్రాకి అక్కడి నుంచి వాయిస్తున్నాడంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. త్రిపుల్ కొంగ వాయిస్తున్నాడు దేవుడు ఇచ్చిన శక్తి, ఇది జ్ఞానం. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపముల ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన బుధవారం. మరి ఎందుకు అట్లేదు? మీరు డ్యూటీకి వెళ్ళకపోతే మీ యజమాని ఊరుకుంటాడా? డ్యూటీకి వెళ్ళకపోతే మీ యజమాని ఊరుకుంటాడు? ఊరుకోడా? అంటే దేవుడు చాలా మంచివాడు. మన పుట్టుకుంచి క్రైస్తవులే కదా, మన ఎలా క్రైస్తవులు నిర్లక్ష్య భావం ఇది. హైందువులు అలా కాదు. రక్షింపడి సంఘంలో చేతపడితే వాళ్ళు వెనకంటి వేయడాలు. చాలా నిర్లక్ష్య భావం. దేవుడు అంటే ఎంతకాలం ప్రియాలా సావాసం దూరంగా ఉంటూ కూడా మారాలి, మార్పు చెందాలి. మారు మనసు లేని ఇతరులే కాదు, మారు మనసు పొంది క్రీస్తు వెంబడించాలి. దేవుని మహిమ కలుగుగాక. నేను జీవించిప్పుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. దేవునికి తెలియజేయాలి ప్రతి విషయంలో కూడా. దేవుని మహిమ కలుగుగాక. ఈ అద్భుతమైన మాట మీకు చూపిస్తాం బైబిల్ నుంచి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ భాగంలో దావీదు కీర్తనది. ఆత్మపూర్ణుడై దేవాది దేవుడు దావీదు చేత ప్రవచించిన మాట ఇది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో. హల్లెలూయా. ఎక్కడ చూస్తుందండి? ఆయన ప్రార్థన ఎక్కడి నుంచి ఆలకించాడారా? ఆయన మందిరములో ఆలకించాడు.
శరీరము తృణప్రాయం తీయరా, శరీరము తృణప్రాయము. ఎప్పుడు సమయం ఎంతో ఎవరికి తెలియదు. నా భార్య సమయం అనుకున్నావా? 25 సంవత్సరాలు ఏ జ్వరం వచ్చి మంట మీద పడుకున్న రోజులు లేవా? హఠాత్తుగా సంభవించింది, హఠాత్తుగా సంభవించింది. ఎప్పుడు ఎవరికి ఏం సమయంతో తెలియదు. ఈ శరీరం ఇది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ తుచ్చమైన శరీరం మేము ప్రేమించుకోకూడదు మీద. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన ఆశ, మన తపన, మన హృదయం వేగిరి పడతాది. ఎప్పుడు నా దేవుడి సన్నిధిలో కనిపిస్తానా, ఎప్పుడు సహవాసంలో కనిపించాలా, ఎప్పుడు నా సమూహంతో కూడా దేవుని స్తుతించాలా, ఎప్పుడు సమూహంతో కూడా దేవుని ఆరాధించాలని హృదయం 24 గంటలు తపన పడుతూ ఉండాలి. డ్యూటీలో ఉన్నా కూడా దేవుని స్తుతించుకోవాలి. సహోదరి మన మధ్యకి వచ్చింది పిల్లల్ని తీసుకుని, గోపాలకృష్ణ భార్య. ఈ సంఘం సహవాసం చూసి కన్నీరు పెట్టుకుంది. ఇక్కడ ఒక 2 నెలలు ఈ సంఘంలో ఉంటేనే తనకు తక్కువ వచ్చింది. సంఘాన్ని విడిచిపెట్టి అన్నందుకు ఈ సంఘం నుంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళు వేడుస్తూ వెళ్తారు మీద. ఎంత మంచి సంఘాన్ని కోల్పోతామని చెప్పి ఈ సహవాసం ఎక్కడ దొరుకుతుంది? భూమి మీద మీకు ఇలా ఈ సదావకాశం భూమి మీద మీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి మన సొంత ఇంచు ఆరాధించేవారుగా మన సమయాన్ని ఇచ్చించాలి, మన ధనాన్ని ఇచ్చించాలి. ధనం ఇచ్చించాలి చాలా మంది, నేను కాదంటలేదు. మన సమయాన్ని కూడా ఇచ్చించాలి కదా. దేవుడి సన్నిధిలోకి వస్తే దేవుడు ఆరోగ్యం కూడా, శక్తిని కూడా. హల్లెలూయా. మోకాళ్ళు లేని స్థితిలో ఉన్నవారు దేవుడి సన్నిధిలో మోకాళ్ళు వేసి కూర్చుని ఉన్నారు ఈరోజు. లేదా మన కళ్ళ ముందు మనం చూడదా? పేరు నేను చెప్పడం, మన కళ్ళ ముందు మనం చూడలేదా? వాళ్ళ స్థితిని గతిని దేవుడు మార్చలేదా? మార్చులకు సమర్థుడు మన దేవుడు, జీవం గల దేవుడు. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేస్తుని, నా దేవునికి ప్రార్థన చేస్తుని, నా దేవునికి ప్రార్థన చేస్తు ఆయన తన ఆలయములో ఆలోచించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి, నా మొర ఆయన సన్నిధికి, ఆయన పాద పద్మముల చేత మన మొర చేస్తుంది కదా. ఎప్పుడు తృష్ణ కలిగి, ఆసక్తి కలిగి, హృదయాంతరం నుండి భారము కలిగి కన్నీరు విడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు మన మొర ఆయన సన్నిధికి తప్పకుండా చేస్తుంది. హల్లెలూయా. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చాను. ఆయన చెవులు చొచ్చి దగ్గర మొర మన విజ్ఞాపనం. అందుకనే ప్రతి విషయం మనకి ఏదైనా ఆపదొస్తే మనుషుల దగ్గర వెళ్తాం, మోకరించి దేవుని ప్రార్థించాం, మనుషుల దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఆయన అంత దిగిరావు నీకు సహాయం చేయడానికి, మనుషులనే దేవదూతలుగా నీకు సహాయం చేయడానికి ఏర్పడతారు. అయితే ముందుగా మనం చేయవలసింది ఏంటి? ఏదైనా అవసరం మోకరించి ప్రార్థించాలి. దేవుడు మార్గం తెలుస్తాడు, ఎవరొక ద్వారా నీ సహాయం అందిస్తాడు. మనుషుల ద్వారానే దేవుడు తన దిగొచ్చి నీకేమో సహాయం అందించడు. ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా, నీకు మంచి వైద్యం అందించాలన్నా, భూమి మీద డాక్టర్లు ఉన్నారు, ఆయన నేర్పించిన డాక్టర్లు ఉన్నారు. ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చి మనకి ఆ వైద్యం అందిస్తాడు ఆయన. అయితే ముందు మనం ఏం చేయాలి? ఆయనకి మొరపెట్టాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అండి. యెషయా గ్రంథం ఇది అద్భుతమైనది. మీ అందరికీ తెలిసిన సంగతి. చిన్నప్పటి నుంచి చాలా మంది క్రైస్తవులు వింటున్నామంటారు కదా, చిన్నప్పటి నుంచి వీళ్ళవారు ఉన్నారు. ఇది యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు బాగా. 1 నుండి అమ్మా, ఆ దినములలో హిజ్కియాకు మరణమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడైన యెషయా ప్రవక్త అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, అమ్మా బ్రతుకోవు కనుక. ఆగమ్మా, నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకోవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఇల్లుని చక్కబెట్టుకోమన్నాడు. ఇల్లుని ఇల్లు అనే దానికి ఆత్మీయ అర్థము ఈ శరీరమనే గుడారం, మన గృహము కూడా. ఇల్లుని చక్కబెట్టుకోండి. పెళ్ళి చేసే ఏమా ఈవెనకి ఏమైనా ఏంటి, ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చి ఏమా, ఇంకెవరికైనా ఏమైనా వచ్చుంటే ఎవరి మీద విరోధం ఉంటే వాళ్ళతో శక్తి పడుకో ఏమా. ఆత్మీయ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా ఉండు. గెట్ రెడీ టు గో అంటే రెడీ ఉండు, గెట్ రెడీ. ఇల్లు చక్క పెట్టుకో. దీపమునగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణమునగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపమునగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణమునగానే నీవు ప్రభుని నమ్ము. అది మనకే. అయితే ఈజీగా చాలా భక్తి పడి
సమాజానికి సంఘానికి వస్తూ ఆత్మీయ స్థితిలో లేని వారికి చెప్తున్న గురించి రాసిన పాట అది. సంఘానికి వస్తూ కూడా ఆత్మీయ స్థితిలో లేని వారికి ఫస్ట్. రెండు, అంజులకు దేవుని ఎరిగిన వారికి చెప్తున్న మాట అది, పాట అది. వాళ్ళు ఉద్దేశించిన పాట. ఇర్మియా అయితే, హిజ్కియా అయితే చాలా భక్తుడనా, దేవుని యందు భయభక్తులు గలవాడు, సత్ప్రవర్తన గలవాడు, దేవుని దృష్టికి ఆయన ప్రవర్తన అంగీకరించాలమ్మా. ఇక్కడ చూడండి, ఈ సందర్భం చూడండి. ఆయన తన ముఖమును గోడ తట్టుకు ఇద్దరు చూసాం మనం. ఒకటి సొంకరి, రెండవడు పరిసేయుడు. సొంకరి అయితే పాపం చేశాను తండ్రిని ఆయన తల దించుకుని ప్రార్థన చేశాడు. పరిసేయుడు అయితే తల ఎత్తుకుని ఈ సొంకరిలా కాకుండా నేను చాలా గొప్పవాడిని, ప్రజాతిలో పాటిస్తున్నాను, దశ మనం బాగా ఇస్తున్నాను, అన్నీ చేస్తానని చెప్పి అహంతో ప్రార్థించాడు. ఎవరు? పరిసేయుడు. అయితే ఇక్కడ హిజ్కియా చాలా భక్తిపరుడు. తన ముఖమును గోడ చెట్టుకు తిప్పుకొని యెహోవా యదా చింతాకాంతుడే, చింతాకాంతుడే తన హృదయం గోడ తప్పు అంటే ఆయన పైకి కళ్ళు పైకెత్తి ప్రభువుని, అంటే ఆ సమయము సందర్భం ఎటువంటిదంటే మరణానికి వెళ్ళిపోతానని చెప్పింది ఎవరు? ప్రవక్త, సాక్షాత్తు చేసే ప్రవక్త, దేవుని యొక్క ప్రతినిధి చెప్పడానికి. ఆయన వేదన ఎలా ఉంటుంది, ఆయన వేదన, ఆయన ఆటత్వాన్ని, ఆయన రోదన చూడదు. గోడ తట్టు తన ముఖము తిప్పుకుని నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి నా తండ్రి, నీ దృష్టికి అంగీకారంగా సమర్థం ఎట్లా జరిగించుకున్నావు, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా కన్నీరు విడిచుచు తన ముఖము గోడ తట్టుకు తిప్పుకుని పోయారా. అంత భక్తుడై ఉండి, యెహోవా దృష్టికి సన్మార్గుడై ఉండి, యథార్థ ప్రవర్తన కలిగినవాడే ఉండి, అహంతో మాట్లాడలేదు. అక్కడ పరిశీలన మాట్లాడితే అహంతో మాట్లాడలేదు. హల్లెలూయా. మరణాపాయం సంబంధించిన మరణం వస్తున్నప్పుడే దుఃఖాకాంతుడే దయతోలను జ్ఞాపకము చేసుకుని మన ప్రార్థన ఉన్నాయా పిల్లలు? మన ప్రార్థనలు అలాగే ఉన్నాయా? ఒక్కసారి మీరు కానీ నేను కానీ మన ప్రార్థనలు, తండ్రి దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మనం అనుకుంటాం నాకంటే గొప్పవాడు ఎవరు లేడు, నాకంటే ప్రార్థన పరుడు ఎవరు లేడు, నాకంటే బాగా వాక్యం బోధించాడు ఎవరు లేడు, నాకంటే స్తుతార్థన చేసుకోవాలి ఎవరు లేడు. నేను సమాజం అనలేదా? ఒకవేళ మన సంఘంలో ఎవరు లేకపోవచ్చు, నేను సైకిల్ ఇస్తే సమాజం అనలేదా? దేవుని మహిమ కలుగును గాక. చదవమ్మా. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. హిజ్కియా తిరిగి హిజ్కియా వద్దకు పోయి, అమ్మా అతనితో ఇట్లనము, అమ్మా నీ పితరుడైన దావీదులకు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడిచితే చూసి నీ పితరుడైన దావీదులకు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడిచిన నేను చూచితిని, నీ ప్రార్థన అంగీకరించితిని. అమ్మా ఇంకా 15 సంవత్సరములు హల్లెలూయా. ప్రార్థన అంత శక్తి ఉంది, కన్నీటి ప్రార్థన అంత శక్తి ఉంది. వేరే మనసుకులే ప్రార్థిస్తే ఆ ప్రార్థన అంత శక్తి ఉంది. నేను మహిమ కలుగును గాక. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుత కార్యం జరిగితే, తప్పకుండా జరిగితే అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం ఎవరు ప్రార్థన చేసినా జరిగితే. అయితే వినయ మనస్కులే అహాన్ని విడిచిపెట్టి, మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి భయభక్తులతో దేవుని పాద సన్నిధానంలో హృదయపూర్వకంగా ఆయనగా మొరపెట్టినప్పుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడు. ఎందుకంటే మన దేవుడు జీవముగా దేవుడు. దేవుని మహిమ కలుగుగాక. మత్తయి సువార్త, కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 29 వచ్చిన భాగాలు. అమ్మా 6వ అధ్యాయము
అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, మనం చేసేది అదే ప్రస్తుతం. అందువలన మీకు చెప్పేది ప్రియా తెలుగు క్రైస్తవ సంగమా, అందువలన యేసయ్య మీతోటి నాకు చెప్పింది ఏంటంటే, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని ప్రాణమును కూర్చొని, ఏమి ధరించుమో అని మీ శరీరమును గురించి చింతింపకుడి. ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణము కూర్చొని, ఏమి ధరిందుమో అని మీ శరీరము కూర్చుని చింతింపుడు. ముందు చదవమ్మా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. సాక్షాత్ చేసే అన్నమాట. ఆహారము కంటే ప్రాణమును, దేహము వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా. ముందు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి సరిపోతామా. ఆకాశ పక్షులను చూడండి పిల్లలు, అవి విత్తవు కోయవు. అంటే వ్యవసాయదారుల పంట విత్తవు, అవి పంటకు వచ్చినట్టు కోయవు, నోడ్చవు, ఆ ధాన్యపు కొట్లలో నింపుకోను. అయినా కూడా దేవుడు ఆకాశ పక్షుల్ని పోషిస్తూనే ఉన్నాడు కదా. మనల్ని పోషించడా? నీరు పోసిన వాడు నారిపోయాడు కదా. మనం ఏదైనా పెరట్లో మొక్క ఎత్తడానికి రోజు నీరేమా తెలుసుకొని సాయంత్రం రోజు ఎత్తుంటాడు నీళ్ళే మొక్కలకి. అవునది ఒక ఇంటికి వెళ్ళిపోతే సమయం చెప్పి వెళ్తాడు ఆ మొక్కలే. అవునండి. అంటే అది మొక్కల మీద కూడా అంత ప్రేమ, చిన్న మొక్కల మీద ప్రేమ. అది పాడైపోతేమో, అది చచ్చిపోద్దని చెప్పేసి. అయితే మన మీద సాక్షాత్ మన కందరికి ఇంకెంత ప్రేమ ఉంటుంది, ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయననే కాదు, మీ పెరట్లో మొక్కలు ఉంటే మీరే వేస్తారు. మీరేనని కాదు, మొక్కలు పెంచి అలవాటు ఎవరు ఉంటే అవి చెట్లు పెంచడం వల్ల, మొక్కలు పెంచడం వల్ల సస్యశ్యామం అది. అది ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవం దాన్ని మొక్కలు నాటమంటున్నారు ప్రభుత్వం పిల్లరా. వాటికి నీరేస్తాయి, పరిస్తాయి పిల్లరా. అలాగే మనకి ఏం కాదు, ఆకాశ పక్షులు చూడండి పిల్లలు. వాటికి ఆహారం దేవుడు సమకూర్చట్లేదు పిల్లలు. మనకి సమకూర్చడైనా మనకి చింత ఎక్కువే దూరం వచ్చాం మనం. రాలేదా? గుండె మీద చేసి చెప్పండి. నీకు దూరం ఎందుకు వచ్చాం మనం? బుద్ధి కోసమే కాదు పిల్లరా. విదేశానికి వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకుని, గృహం కట్టుకుని, పిల్లలు చేసుకుని ఆనందంగా తిరిగి వెళ్ళి స్వదేశంలో బతుకుతాం అని చెప్పేసి కదా దూరం వచ్చాం మనం. అంటే రేపటి చింత కాదా ఇలా? అయితే ఇందులో ఒక ఆత్మీయ మర్మం ఉంది. మన యాక్సిడెంట్గా ఏమి రాలేదు. ప్రభు చిత్తం లేదే మన జీవితంలో ఏమి సంభవించు. ప్రభు చిత్తం లేదు, ఎవరు ఎక్కడ ఉండాలి అది ఆయన చిత్తంలో ఉంది. యాక్సిడెంట్కి మనం ఇక్కడికి ఏమి వచ్చారంటే ఇలా మీరు అందరూ ఇక్కడికి వచ్చారంటే ప్రభు యొక్క సంకల్పంలో మీరు వచ్చారు. అది మనమందరూ ఇక్కడికి రాకపోతే ఇక్కడ సంఘం ఎలా ఏర్పడింది? అదే ఆయన సంకల్పమే. అయితే ఏంటంటే పరమాత్మ ఏంటంటే మానవుడు ఏంటంటే ఆశాజీవి. మానవుడు ఆశాజీవి, ఆశపడటంలో తప్పు లేదు. నాకు ఆహారం కావాలి, వస్త్రం కావాలి, కుటుంబ అవసరాల కోసం ఆశపడటం తప్పు లేదు. దురాశ దుఃఖానికి చేయడు. దురాశ ఉంటుంది, అది దుఃఖానికి చేయడు. ఆశ దురాశగా మారిపోయింది. ఆశపడే వరకు వచ్చిందే. ఒక స్థితిలో ఉండాలని కూడా చాలా మంచిది. ఒక స్థితిలో ఉండాలని కూడా మంచిది. ఒక స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు పచ్చుకుంటే నీ తోటివాడికి సహాయం చేయగలవు. నీ ఇంట్లో అన్నం వండుకుంటే కనీసం నీ తోటివాడికి లేకపోతే గింజన్నా వాడికి ఇవ్వగలడు. ఈ దగ్గర లేకపోతే పక్కడికి ఏమిస్తాను ఇదారా. నేటి సమాజంలో క్రైస్తవుడు అక్కడే సంఘాన్ని మేలు చేసేవాడు. కొంతమంది క్రైస్తవుడు మన మనసు లేదనుకోండి, దాన్ని మనం ఏం చేయలేము అనుకోండి. దానికి మనం ఏం చేయలేము. దేవునామకే మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. వినబోరు క్రైస్తవు గురించి చెప్తున్నాడు, ఎంత మీకు లేదని చెప్పేసి మీరు ఒకవేళ క్వశ్చన్ చేస్తారని మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ టైమే చెప్పండి అమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 21, 23, 24 వచ్చిన భాగాలు. 7వ అధ్యాయము 20 జాతిగా మనసు పెట్టి
దాసుడివై ఉండగా నువ్వు పిలువబడితివా? చింతపడవద్దు గాని చింతపడవద్దు గాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుట మరి మంచిది. దాసుడు నువ్వు పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడుగా చాలా మంచిది. దాసుడిగా నువ్వు పిలువబడ్డావు. ఇలా ఒక దాసుడిగా పిలువబడ్డావు. దాసుడిగా పిలువబడ్డం అంటే ఏంటి? మనం ఒక దగ్గర దాసరికం చేయడమే కదా. నేను ఎయిర్పోర్ట్లో పనిచేస్తాను, నేను చేసేదేంటండి? ఒక దాసుడిగా 8 మందిని పనిచేస్తాను కదా. ఒక దాసుడిగా 8 మందిని పనిచేస్తాను కదా. దాసుడిగా నువ్వు పిలువబడితివా? చింతపడవద్దు కానీ స్వతంత్రుడగుటకు శక్తి కలిగి స్వతంత్రుడ మంచిది. అంటే అక్కడి నుంచి బయటకు వచ్చి నేను సొంతంగా ఏమైనా వ్యాపారం చేసుకుని స్వతంత్రంగా జీవనం లేకుండా అది ఇంకా మంచిదే. తమ్ముడు ఒక కంపెనీలో పనిచేసేవాడు, తమ్ముడు దేవుడు ఆ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. స్వతంత్రంగా చాలా మంచిది. బయటకు వచ్చి ఒక కంపెనీ పెట్టుకున్నాడు, 10 మందిని పోషిస్తున్నాడు. మంచిదే కదా అది. హల్లెలూయా. ప్రభు వాక్యం ఎంత చెప్తుంది సార్, ఎంత కూడాడుతుందో దేవుడి వాక్యం మాట్లాడుతుంది కదా. మనందరూ దాసులుగా పిలువబడ్డాం, చోట మనం ఉద్యోగం చేస్తాం. మంచిదే, మంచిదే, మంచిది కాదని కాదు. ఒకవేళ స్వతంత్రంగా నువ్వు అనుకున్నావా, మరి అది మరీ మంచిది. హల్లెలూయా. స్వతంత్రులకు శక్తి కలిగిన స్వతంత్రుడు మరీ మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువు వల్ల స్వతంత్రం. ప్రభువు వలన పిలువబడిన దాసుడు అంటే మేము ప్రభువు వలన పిలువబడిన దాసులము, మీరు దాసులు. మనందరం కూడా ప్రభువు వలన పిలువబడిన దాసులు. మనం దాసురాండ్లము. హల్లెలూయా. దేవుని మనం దాసులము. సాక్షాత్తు యేసయ్యే పరమ బోధకుడైన జీవాధిపతి, ఆయనే శిష్యుల పాదాలు కడిగిపోయారు. సాక్షాత్ పరిచయం చేసేవాడు పరిచయం అని చెప్పేసి స్వతంత్రం పొందినవాడు అమ్మా ఆపదారమై స్వతంత్రుడైండి పిలువబడిన వాడు క్రీస్తుకు. హల్లెలూయా. మనందరం ఎవరిప్పుడు మనం పైన మనందరం క్రీస్తుకు దాసులు. హల్లెలూయా. మనందరం క్రీస్తుకు దాసులు ఎంపిదారు. అయితే మనం ఎవరికి మొరపట్ల ప్రార్థన పొందాలా? మనకు ఆపద కలిగినప్పుడు, ఇరుకలు కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎవరికి మొరపట్టాలి? క్రీస్తుకు మొరపట్టాలి మనం. హల్లెలూయా. క్రీస్తు పాదాలను మనం మొరపట్టాలి. దేవునామకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. 2వ కొరింథీయుల పత్రిక 1:10-11 వచ్చిన భాగాల్లో 2వ కొరింథీయుల పత్రిక 1:10-11 వచ్చిన భాగాల్లో అమ్మా ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను. ఇక ముందును అంత గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించు. ఇంక ముందును అపోస్తలుడు పౌలు అన్నమాట. ఆయన ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో ఇబ్బందులు పడి, పుడిగుద్దులు తిని ఆయన వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు అపోస్తలుల పేర ఆయన అనేక మరణానికి దేవుడు తప్పించాడు. ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించును. హల్లెలూయా. అపోస్తలుల పౌలు వారి పరిచయం చేస్తున్నాడు. వారితో ఉన్న సమూహము వారి గురించి ప్రార్థించేవారు కాదు, వారిని వెంబడించేవారు. ప్రభువులోకి వచ్చి రక్షణ పొంది ఆ దైవజనులను వెంబడించేవారు, వారి కోసం ప్రార్థించేవారు. ఇప్పుడు మీరేం చేయాలి? పరిచయం చేస్తున్న సేవకులు మా కోసం మీరు ప్రార్థించాలి. ఆత్మీయ మర్మం ఏంటంటే పరిచయం చేస్తున్న మా సేవకుల గురించి మీరు ప్రార్థించాలి. అపోస్తలుల పౌలుతో ఉన్న బృందము వారందరూ కూడా అపోస్తలుల గురించి వారు ప్రార్థించేవారు పిల్లరా. అపోస్తలుల పౌలు మాట ఇదే, మీరు ప్రార్థన చేయగా గొప్ప మరణం దేవుడు తప్పించు. ఇక మందులు కూడా మీ ప్రార్థన వల్ల దేవుడు మమ్మల్ని తప్పించుచున్నాడు. మమ్మల్ని తప్పించండి. ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. హల్లెలూయా. ఆ సహవాసము, వాడుతున్న సహవాసము అపోస్తలుల పౌలు వారి పరిచయం గురించి ప్రార్థిస్తున్నారు. అటువంటి నిరీక్షణ వారు కలిగినారు. మేము సేవకులు కూడా మేము అదే నిరీక్షణ కలిగినాం. మా కోసం ప్రార్థించే సంఘం ఉందని చెప్పేసి, మీకు నిరీక్షణ ఏంటి? మా కోసం ప్రార్థించే సేవకులు అని చెప్పేసి.
హల్లెలూయా. ఇది అవినావ సంబంధం, అన్యోన్య సహవాసం క్రీస్తులో. ఇది సంఘములోను అన్యోన్య సహవాసం విధానం. అన్యోన్య సహవాసం గలవారమే మనం విధానం. క్రీస్తుని వెంబడిస్తే, ఆ సన్మార్గంలో నడితే మనం వెళ్ళేది పరలోక రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం విధానం. దేవుని స్తోత్రం. కావున మీ ప్రార్థన ద్వారా మాకు కలుగు కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. దేవుని స్తోత్రం. అపోస్తలుల పౌలు అన్న మాటలు ఎంత గొప్ప దైవజనుడు పిల్లలు. అపోస్తలుల పౌలు విశ్వాస వీరుడు. ఆయన పలికిన మాటలు అద్భుతమైన మాటలు కలిగారు. దేవుని మహిమ కలుగును గాక. సమయం అంది, ఇంక 3 నిమిషాలు ముగించేస్తారు. 3 నిమిషాలు ముగించేస్తారు. దేవుని మహిమ కలుగును గాక. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-17 వచ్చిన భాగాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని చెంత ఎలా ఉండాలంటే ఈ మాటలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే. సంఘం అంటే ఒక శరీరము, సంఘానికి శిరస్సు యేసయ్య. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులైయుడి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞులై ఉండాలి. క్రైస్తవులు మనం సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో అమ్మా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. హల్లెలూయా. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమని చెప్తుంది వాక్యం. పక్కోడు నీకు తెలుసుండి కూడా వాడు ఏదో చెడు తలములతో ఉన్నాడు. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, నీకు తెలుసున్నా కూడా వాడికి చెప్పడానికి భయపడుతున్నాను. అది ఎంత అన్యాయం అంటున్నా. క్రైస్తవులు వాడు సేవకుడు ఎలా ఒక విశ్వాసాన్ని అది నడిచే మార్గం సరైనప్పుడు, మాట్లాడే మాటల విధానం సరైనప్పుడు ఒక సేవకుడైనా ఒక విశ్వాసాన్ని ఒకరికొకరు బుద్ధి చెప్పే వాక్యం చెప్తుంది ఇక్కడ. అపోస్తలుల పౌలు ఆత్మపూర్ణ రాసిన మాట మీద క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడి మరియు కృతజ్ఞులైయుడి. సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని కూర్చుని గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేట చేయుడి. సమస్తమును తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తమును యేసుక్రీస్తు ద్వారా మనం చేయాలి. సమస్తమును మేలైంది, ఇది మంచి అయింది. ఒక విశ్వాసం కానీ ఒక సేవ కానీ తోటి విశ్వాసానికి చెప్పకపోతే దేవుడి రేపని మన ప్రశ్న అడుగుతాడు. క్రైస్తవ సమాజమా చూస్తూ వదిలేకండి నాకెందుకు అని చెప్పేసి సన్మార్గాన్ని బోధించాలి. క్రైస్తవం అంటే ఇది మతము కాదు, ముఖ్యంగా మార్గం ఇది సన్మార్గం. ఇది పరలోక రాజ్యానికి మార్గం. నీ తోటి విశ్వాసైనా, నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఉన్నా నీ తోటి పనివాడైనా వాడు నడిచే మార్గం తప్పినప్పుడు తప్పని చెప్పాలి. చెప్పి తీరవలసిందే. ఎవరికి భయపడడం పనిలేదు పిల్లరా. సత్యవాక్యం మీద పిల్లరా అలా చెప్పగలిగితేనే క్రైస్తత్వానికి విలువ, క్రైస్తత్వం నైతిక విలువ పిల్లరా. క్రైస్తవుడు అక్కడే చెప్పగలడు. ఎందుకంటే మరణానికి భయపడేవాడు కాదు క్రైస్తవుడు. ఎందుకు భయపడ్డంటే మరణిస్తే పరలోక రాజ్యం ఉంటానే ఒక దృఢమైన సంకల్పంగా ఉంటాడు క్రైస్తవుడు. నిజంగా క్రీస్తులో ఉన్నవాడు, నిజంగా సహవాసంలో ఉన్నవాడు, నిజంగా దేవుడు ఆరాధించేవాడు, దేవుడి కోసం తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు క్రైస్తవుడు. అలాగా ఉండగలడా చెప్పగలదు. దయచేసి మేము మనం చేసేది మీ కంపెనీలో కానీ మీ తోడి సంఘం వస్తారు మీ సహోదరులు కానీ ఒకరినొకరు పిల్లలు తప్పకుండా హెచ్చరించుకోవాలి. ఒకరికొకరు తప్పకుండా బుద్ధి చెప్పుకోవాలి. దేవుని మహిమ కలుగాక. నేను మీకు వచ్చానని చెప్పాలి. ఇది 4 గంటల మెసేజ్.
ఇది కీర్తన తింటు నేను ముగింపు చెప్తాను. కీర్తన 34వ అధ్యాయము 5వ వచన భాగం. అమ్మ కీర్తన 34వ అధ్యాయము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. మళ్ళీ చదవమ్మా. వారు ఆయన తట్టు చూడగా, మనము ఆయన తట్టు చూస్తే మనకు కలిగింది ఏంటంటే కదా, వెలుగు, దేవుని ప్రసన్నత మనం పొందుకుంటాం. అమ్మా చదవమ్మా. వారి ముఖం మన ముఖం మీద కూడా లజ్జింపబడవు, సిగ్గుపడవు. చదవమ్మా. ఈ తీరును మొదలుపెట్టగా, ఈ తీరును వేలుగా మొదలుపెట్టగా, ఈ తీరును సైలెన్స్ గా, ఈ తీరును దేవుడికి మొదలుపెట్టగా, ఈ తీరును వాళ్ళు సంఘంలో తీరును మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ హల్లెలూయా చెప్పద్దమ్మా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించి ఈ తీరును మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను. ఎప్పుడు కూడా పేరా మనం లజ్జనందము, సిగ్గునందము పేరా మనం చేయవలసింది ఏంటంటే ప్రతి విషయంలోనూ దీని విషయంలో చింతింపక ప్రార్థనా వినతం ద్వారా కృతజ్ఞతా భావంతో మన దేవుడిని యెహోవా మనం పరిపెట్టినప్పుడు దేవుడు మన జీవితాన్ని మార్చి ఆయన ఇష్టమైన పాత్రగా మలిచి మా కావలసిన ప్రతి అవసరతను క్రీస్తు యేసు యొక్క మహిదేశంలో తీర్చి ఆ పరలోక రాజ్య వారసులు మనం స్థిరపడతారు. అటువంటి కృపలో దేవుడు మన అందరినీ భద్రపరచుగాక. ఆమె ఈ సమయం నాకు సమయం లేట్ అయింది, మన తెలిపినారు. ఈ సమయం నాకు ఇచ్చిన అధ్యక్షుడు గారికి బాధ్యత తెలియజేస్తాం. సంఘానికి నా తోటి సేవకులు కూడా